నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వేట్టయన్ అంటే మనం అన్నగారు వేటగాడు అని చేశారు. అది అద్భుతమైన శ్రీదేవి గారు అన్నగారు కమర్షియల్ సినిమా, అసలు పిచ్చెక్కి వాడుతున్నది. ఇది మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకున్నారండి ఈ సినిమా. రజనీకాంత్ గారు సామాన్యంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సూపర్ స్టార్స్ మీద వర్కౌట్ అవుతాయా అనేది ఒక ప్రశ్న. ఈలోపు అసలు ఈ కథా కథనాలు ఇవన్నీ ఎవరో ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నామండి. యాక్చువల్గా తమిళ్ లాంగ్వేజ్ ఫిల్ము మన తెలుగులో అన్ని భాషల్లోనూ అన్ని 4-5 భాషల్లో డబ్బింగ్లు వెళ్ళిపోతున్నాయి, మీరు చూస్తున్నారు ఈ మధ్య. ఈయన టీజే గణవేల్ అనే ఆయన దీనికి కథ దర్శకత్వం వారే రాశారండి. ఈయనకి బి కృత్తిక అనేవాళ్ళు రచనా సహకారంలో ఓ పేరు ఉందండి, ఇందులో లేదు కానీ వేరే కనపడింది అక్కడ. సుభస్కరన్ అలీరాజా లైకా ప్రొడక్షన్స్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. రజనీకాంత్ గారు అత్తియన్ అనే క్యారెక్టర్ వేశారండి దీనిలో, ఓ పోలీస్ ఆఫీసర్గా. వీరితో పాటు గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక అద్భుతమైన పాత్రని, మరీ చిన్నదేం కాదండి, అది చాలా బ్యాక్ బోన్ లాంటి క్యారెక్టర్. ఆయన ఉండి ఉండకపోతే ఈ కథ ఎటు వెళ్ళిపోయేది అనేటువంటి ఆలోచనలో ఆ పాత్రని క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫాజిల్లు, రాణా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుసేరా విజయన్, రోహిణి, అభిరామి అండ్ రమేష్ తిలక్, వీళ్ళందరూ కూడా దీనిలో నటీనటులుగా ఉన్నారండి. సినిమా 163 నిమిషాలు, అంటే 17 నిమిషాలు తక్కువ, 3 గంటల సినిమా. ఒక అసలు మొట్టమొదటే మనకి ఆన్ ది గో వర్డ్ చూపించేసాడు. ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే విద్య, అన్నీ కూడా అమల్లో ఉన్నాయా అసలు ఇండియాలో? నాకు తెలిసి ఏమనిపించిందంటేనండి, ఈ కథ అంటే ఇవాళ భారతదేశంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అన్నమాట నిజం. కానీ ఎంతో ఆశతో ఫారిన్లో ఉద్యోగాల కోసం అని, చదువుల కోసం అని వెళ్ళి అక్కడ ఎలా అయినా నేను స్థిరపడాలి అన్న తాపత్రయంతో కొంతమంది పిల్లలు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటిది మనం ఎప్పుడో 1-2 సార్లు చెప్పుకోండి. అలాంటి ఐడియా కూడా ఈ డైరెక్టర్ గారు గణవేల్ గారు తన మనసులో ఒక ఆలోచనలో పెట్టుకున్నాడు. విదేశాలని మనకు చెప్పలేదు కానీ ఇక్కడ మనకి చెప్పాడు. అంటే విదేశాలకు వెళ్ళిపోయినటువంటి పిల్లల్లాగానే ఇక్కడ ఒక రాణా పాత్రని, అద్భుతమైన పాత్రని, అంటే నిరుద్యోగులందరినీ చేరదీసి వాళ్ళతో అతను ఇచ్చే జీతం ఎంత, అతను చేసే పనులు ఏంటి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ని తీసుకువెళుతూ దానికి పరిష్కారం ఎలా చూపించాలి, అంటే అటువంటి వాడు అంతమైతే తప్ప ఈ సమాజం బాగుపడదు అనేటువంటి సందేశాన్ని ఇవ్వటం కోసం ఇది తీశారండి. భారతీయులందరూ సమానమే నిరూపించబడాలి అనే మాట కూడా ఒకటి ఉందండి. ఎస్, ఎందుకంటే అంటే మనం పేదవారు, ఇంకా పేదవారు, మధ్యతరగతి వారు, పై మధ్యతరగతి వారు, ధనవంతులు, ఇలా 5-6 రకాలుగా మనం మన చుట్టూ ఉన్నటువంటి జనాభాలో మనుషుల్ని చూస్తూ ఉంటామండి. అలా చూస్తున్నటువంటి సమయంలో మనకి కొన్ని అంశాలు ఇందులో హార్ట్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు చాలా మనకి కనిపిస్తున్నాయండి. యాక్చువల్గా ఒక లేడీ టీచర్ ప్రాణం తీసేశారు. ఇది మనకి కథాంశంలో ఒక భాగమైంది. అంటే ఒక లేడీ టీచర్ ప్రాణాలు తీసేస్తే ఆ విషయాన్ని భుజాన్ని వేసుకున్నటువంటి హీరో, మళ్ళీ మామూలు హీరో కాదండి, మనం ఎంత భయపెట్టారంటే ఆయన వస్తానే ఢమా ఒకళ్ళిద్దరిని కాల్చి చంపేశాడు. కానీ దాని మూలంగా తను తప్పు చేస్తున్నానని రియలైజ్ అయ్యి చంపకుండా ఉండాలి అంటే ఎలా పట్టుకోవాలి నేరస్తుల్ని అనేటువంటి ఒక స్క్రీన్ ప్లేని బంధించుకుంటూ తీసుకొచ్చారండి దీంట్లో. అది మనకి
ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళాలి. ఎందుకంటే చివరిలో చెప్తారండి ఈ చిత్రంలో సాంగ్స్ గురించి మాటల గురించి ఈ లాస్ట్లో చెప్తారంట. నిజాయితీ ప్రతిభ ఉంటే చాలదు అనేటువంటి ఇంకొక సింగిల్ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ సినిమా కోసం. పోలీస్ శాఖలో నిజాయితీ ప్రతిభ కనుక ఉండకపోతే ఎంత ప్రమాదము అనేటువంటి ఒక అద్భుతమైన ఇందాక చెప్పిన పాయింట్తో పాటు ఈ పాయింట్ కూడా రెండో పాయింట్గా దీనిలో అద్భుతంగా వర్కౌట్ చేశారు. అంటే పోలీసు మనల్ని కాపాడేది ఎవరండి? చట్టం, న్యాయం. ఈ చట్టం న్యాయం అనే రెండు కళ్ళల్లోనే ఒక కన్ను మసక పారుతా అంటేనో లేకపోతే రెండు కళ్ళు మసక పారిపోతే ఈ వ్యవస్థ ఏమైపోవాలి? చట్టం న్యాయం అనే రెండు కళ్ళు చల్లగా ఉంటే ఈ వ్యవస్థ చల్లగా ఉంటుంది. ఆ రెండిట్లో కనుక చిన్న తేడా వచ్చేస్తే వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుంది అనేటువంటి ఒక భయంకరమైన నిజాన్ని మనం ఈ సినిమా ద్వారా తెలుసుకుంటాం. అలా ఒక టీచర్, అసలు ఒక యంగ్ టీచర్ ఒక తప్పును చూసి ఆ అమ్మాయి నాకెందుకు లేకుండా అమ్మాయి జీవితం అమ్మాయి హ్యాపీగా బతుకుతూ ఉండేది, ఈ కథ ఉండేది కదా. కానీ ఆ అమ్మాయి అలా అనుకోలేదు కాబట్టి చంపేయచ్చండి. కానీ పెద్ద విలన్ చిన్న విలన్కి ఏం చెప్పాడు? ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేయండి. మానభంగం ఎందుకండి, చంపేయచ్చు కదా అంటే, ఇలా చంపితే తప్ప మళ్ళీ రెచ్చిపోయే వాళ్ళకి భయం ఉండదు అంట. ఇవి కూడా కొన్ని జరుగుతున్నాయి మన సొసైటీలో. ఇవాళ మన కళ్ళ ముందు నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, ఇన్ తెలంగాణ, ఇన్ ఆంధ్ర, ఒరిస్సా, మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిజం నిజం నిజం. అయితే ఒకే ఒకటి ఏంటంటే, దీన్ని కమర్షియలైజ్ చేయకుండా ఆఫ్ బీట్ సినిమా లాగానే వెళ్ళారు. మనం చెప్పాను మీకు. ఈ మధ్య దర్శకులందరూ కూడా హీరో హీరోయిన్ పాటలు అనేటువంటి ఒక అంశాన్ని మడతపెట్టేస్తున్నారు. ఈ హీరో కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో సీన్లు చూపించవచ్చు, ఆ కుటుంబంలో సెంటిమెంట్ చూపించవచ్చు, ఆ కుటుంబంలో ప్రేమాభిమానాలు చూపించవచ్చు. అటు వరకు పెట్టలేదు. ఎంతసేపు గో 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 అని కథలోనే పరుగులు తీస్తున్నారు. ఇలా పరుగులు తీస్తున్నారు కాబట్టి అందరు ఆడియన్స్ని అలరించలేకపోతున్నాయా అనేటువంటి ఒక చిన్న అనుభవం. పోలీస్ శాఖలో ఇది కొత్త పాయింట్ ఏం కాదు. పోలీస్ శాఖలోనే దుర్మార్గులు ఉంటున్నారు, వాళ్ళు రౌడీలతో వాళ్ళతో చేతులు కలుపుతున్నారు అనేది పాత పాయింటే. కాకపోతే ఎవరైతే చేయి కలిపాడో అతన్నే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వేయటం, హీరోని ఆపటం అనేటువంటిది ఒక విచిత్రమైన ప్రక్రియ. అది వెరైటీ పాయింట్ మళ్ళీ ఈ సినిమాలో. అంటే హీరో రాకముందు అతనైతే మూసేవాడండి, కేసు దొరకలేదనో వాళ్ళు చచ్చిపోయారను. అందుకని ఏం చేశారు, ఒక భయంకరమైనటువంటి జరిగింది ఏంటంటే, ఒక అమాయకుడిని అతనే నిజమైన నేరస్తుడిని నమ్మి అతన్ని చంపేశారు. దాన్ని చంపడానికి కూడా కొంచెం రీజన్ చేసుకున్నారండి. అతను అనవసరంగా తుపాకీ తీసి ఎవరినో చంపేయటాన్ని భయపెట్టకుండా ఉంటే ఈ కథ ఇలా జరిగి ఉండేది కాదేమో, వేరేగా ఉండేదేమో. అంటే అక్కడ ఏమైందండి, హీరోకి ఒక పెద్ద మైనస్ పాయింట్ పడిందండి. కానీ అది మైనస్ పాయింట్ అని మనం సినిమాల్లో అనలేము. ఎందుకని, క్రైమ్ అండ్ పనిష్మెంట్ స్టోరీలు అండి. మనం చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి మనకి, ఒకటా రెండా, ఎన్నో 20-30 టక్ 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 మీకు నోటికి గుర్తొచ్చేస్తాయి. అట్లా అంటే ఒక అమ్మాయి న్యాయాన్ని ఇవ్వాలి అని ఒక స్కూల్ టీచర్ పోరాడితే ఆ స్కూల్ టీచర్ని చంపేసేస్తే మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేసి, చూడండి, ఒక పాఠం చెప్పే గురువు యొక్క స్థానాన్ని ఆకాశంలో నిలబెట్టిందండి ఈ సినిమా. ఆ నేరస్తుల్ని పట్టుకునే వరకు మేము ఎవరం పిల్లలు పాఠాలు చెప్పడం, పరీక్షలు వెళ్ళడానికి వీల్లేదు, పరీక్షలు రాయటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ జరగవు. ఒకవేళ ఎవరన్నా దొంగతనంగా బలవంతంగా రాసినా ఇది ఇద్దేవాళ్ళు ఉండరు. చూడండి, అంత పకడ్బందీగా పట్టుకుంటే ఏం చేశారండి, అడవుల్లో ఒక అమాయకుడిని చంపేశారు. చంపగానే అన్నీ ఓపెన్ అయిపోయినాయి మాట. కానీ చచ్చిపోయిన వాడు నేరస్తుడు కాదు. ఇది లాక్ అయింది, క్రైమ్ అండ్ పనిష్మెంట్ స్టోరీ కింద అయింది. కానీ సామాన్యంగా చాలా సినిమాల్లో ఏం జరుగుతుందండి, ఎవరికైతే వీళ్ళు క్రైమ్ చేసి కుటుంబాన్ని నష్టపరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటం. కానీ ఆ కథ లేదండి. అయితే
అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పెట్టేశాడు, వాళ్ళని సేవ్ చేశాడు అనేటువంటిది పెట్టారు తప్ప దాని మీద కథ నడపలేదండి. మనకంతకుముందు ఏమయ్యేదంటే వీడి మూలంగా వాళ్ళు చనిపోయారని పగా ప్రతీకారాలతో ఉన్నవాళ్ళు చివరిలో కథానాయకుడిని ప్రేమించడంతో సినిమా ఎండ్ అవుతూ ఉండేది పాత కథల్లో. సో గణవేలు గారు ఆ పాత కథని రాయదలుచుకోలేదు. గణవేలు గారు ఆ పాత కథను రాయదలుచుకోకుండా కొత్త ట్రీట్మెంట్కి వెళ్ళాడు. అయితే నీకు డబ్బుల్లో చూస్తే జస్ట్ బోర్డర్లో అయిన ఖర్చుకి వచ్చిన దానికి లెవెల్ అయింది. అంటే ఇంకా చాలా కమిషన్లు అవి ఇవి థియేటర్ రెంట్లు అవన్నీ కలిపితే సినిమా నష్టంలో పడింది అనేది ఉన్నది. కాసేపు నేను ఆలోచించాను. సామాన్యంగా మామూలు ఇట్లాంటి సినిమాల గురించి చెప్పరుగా గురువు గారు మీరు అంటారు. కానీ ఒక గురువుగా నేను ఈ విద్యార్థుల కోసం ఇది చెప్పాలి అని నేను ఫీల్ అయ్యి ఈ కథాంశాన్ని తీసుకుని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే పిల్లలు ఎవరూ కూడా ఎన్నో రకాల పనులు ఉంటాయి. మేము ఈ చిత్రేశ్వరతలో రాశాం. వాళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే టీచర్ వచ్చి తిడతాడు చివరిలో. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, అక్కడ రంగనాథ్ గారు అని టీచర్ వచ్చి తిడతాడు, ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు. ఈవెన్ చెప్పులు కుట్టి ఆయన కూడా తిడతాడు ఆ పిల్లలు, ఏం చేస్తున్నారయ్యా మీరు, చెప్పులు కుట్టుకుని నేను బతకట్లేదా, అలా ఏదో పని చేసుకుని బతకొచ్చు కదా, ఈ అడుగు తిట్టం ఏంటి, మాదా కావడం అంటారు ఏంటి అని. ఆ రోజున 175 రోజుల సినిమా మీకు చెప్పాను నేను. అది అంత అద్భుతమైన పాయింట్. నేను అది చూడగానే ఆహా అదిరిపోతుంది అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒకే కోణంలో అంటే 3 పాత్రలు వెళ్ళిపోయారు. ముందు ఒకడిని చంపేశాడు, అయిపోయింది కదా అనిపించింది. మళ్ళీ ఇంకొకడిని చంపేశాడు, మళ్ళీ అయిపోయింది కదా అనిపించింది. అసలు విలన్ రాణా పాత్ర అప్పుడు దొరికిందండి. ఈ పాత్రని ఎలా ఎదుర్కొంటాడని ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ క్రియేటెడ్. అక్కడి నుంచి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందండి. కానీ ఆ మధ్యలో గంట 40 నిమిషాల సినిమా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కోల్పోతూ వెళ్ళబట్టి రజనీకాంత్ అంత మహానటుడు వేసినా కూడా ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదేమో అని అనిపిస్తాను. అందుకే మీకు చెప్తున్నాను, కథని ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా కనుక నడిపితే నా కథ చాలా గొప్పదని మీరు ఎంత ఫీల్ అయినా కూడా దాన్ని నడిపించడం కష్టం అయిపోతుందండి. కాబట్టి మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రాణా వచ్చినాక ఎలా అయితే స్క్రీన్ ప్లే ఉందో అది కరెక్ట్గానే ఉందండి. అసలు హంతకుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న విసుగు మనకు వచ్చేసింది. ఎందుకని వీడు హంతకుడు కాదు, పైగా ఒక అమాయకుడిని చంపేసాడు అనగానే హీరో మీద ఇది వెళ్ళిపోయింది మనసులో వచ్చి, అబ్బా అని ఆ పాత్ర మీద అభిప్రాయం పక్కకి వెళ్ళిందండి. అతను చెప్పే అవకాశం కూడా అతను కూడా చిన్న తప్పు చేశాడు, చెప్పే కదా, అది పెట్టకుండా సార్ నేను అమాయకుడిని, మీరు ఎక్కడ అరెస్ట్ చేసి నేను జైలుకు పంపుతారు, పారిపోయి వచ్చానంటే కథ ఎలా ఉండేదో అలా రాసుకుని ఉండి ఆ పిల్లాడిని వాళ్ళు విలన్లు వీడు దొరికితే ప్రమాదం కాబట్టి వాళ్ళు చంపేసి ఉంటే తప్పు ఉండేది కాదండి హీరోది. అలా అంటే 11th అవర్ చెప్తాను మీకు నేను, హీరో చేతుల్లో చనిపోకుండా వాళ్ళ చేతుల్లో చనిపోవడం. సో అది మీకు నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయం అండి. రెండోది ఏంటంటే, కథాకథనాలకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడూ కూడా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక అద్భుతమైన పాయింట్ని మిస్ చేయదు. ఎందుకని ఇతన్ని ఎలా పట్టుకుంటాడని స్టెప్ వైజ్ వెళ్ళి ఇక్కడ కూడా హీరో గారు వెళ్ళి రజనీకాంత్ గారు వెళ్ళి రాణా పాత్రని పట్టుకుని వస్తా అంటే కరెక్ట్గా అక్కడికి ఫోన్ వచ్చేసి వదిలే అనగానే అది తప్పు కాదు, అక్కడ హుక్ అవుతుందండి సినిమా. అమ్మ ఇదేంటి హీరో ఓడిచేసేస్తున్నారు అదే అలా ఉండాలి. అలా కనుక ముందు నడక ఉంటే ఈ చిత్రం ఇంకో రకంగా కూడా ఉండేది అని. అందుకని ఏం చెప్తున్నానంటే, పెద్ద చదువులు చదువుకుని డెలివరీ బాయ్స్ లాగా నా కట్టం మోగిపోతుంది. పెద్ద చదువులు చదువుకుని డెలివరీ బాయ్స్ లాగానో లేకపోతే ఏదో కొట్లులోనో పని చేసుకుంటా మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడని మేము గర్వపడతా అంటే పాపం వాడు బ్రతకడానికి అంత కష్టపడుతున్నారు అక్కడ అనేటువంటి నిజాలు, తట్టుకోలేని నిజాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దీనిలో ఇండైరెక్ట్గా ప్రోది చేస్తూ దేశంలోనే రాశాడు కాబట్టి మనం ఊరికే చెప్తున్నాను నేను. అది దేశంలో కూడా అలా చేస్తున్న పిల్లలు ఉన్నారు.
నేను మొన్న అప్పుడు ఎవరో ఒక అతన్ని గబిక్కిని అడిగితే ఏం చదివావు నువ్వు అంటే బ్రహ్మాండం ఇంజనీరింగ్ కోర్స్ చెప్పాడండి అతను. మరి ఇదేంటయ్యా అన్న అన్నాడు. అంటే ఉద్యోగం రాలేదన్నమాట. సో విద్యార్థులారా, మీరు ఈ సినిమా తప్పకుండా చూడండి. ఎందుకు చూడాలంటే ఇప్పుడు నేను మూడు లెంగ్తులు చెప్పాను మీకు. మొదట ఒక అమాయకుడిని బలి తీసుకోవటం, 2 ఒక నేరస్తుడిని బలి తీసుకోవటం, ఆ తర్వాత అసలు నేరస్తుడిని బలి తీసుకోవటం. ఈ 3 అంశాల కథ నడిచిన తీరులో ఏమేమి మిస్ అయినాయి? మోస్ట్ ఇంట్రెస్ట్ ఒక రజనీకాంత్ అంత సూపర్ స్టార్ని పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ లేదు, నెంబర్ 1. సాంగ్స్ లేవు, నెంబర్ 2. నెంబర్ 3, చూసిన సీన్లే చూసిన ఫీలింగ్ లాగా వచ్చింది. ఈ 3 కనుక జాగ్రత్త పడి మీరు రాసుకునేప్పుడు కనుక ఇలా మనం చేయొద్దు, వచ్చిందని చూసుకో, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశానా లేదా చూసుకో, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నానా లేదా చూసుకో, హాస్యం ఉందా లేదా చూసుకో. అసలు హాస్య పాత్రలు, ఈవెన్ నవ్వు, రొమాన్స్ భార్యాభర్తలకు కూడా లేదు. సో అది కొంచెం ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే అవి ఉండాలి. ఇవన్నీ మీకు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులారా, తప్పకుండా సినిమా చూసి ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని మీ భవిష్యత్తుకి, మీ విధికి ఈ పాయింట్లు ఉపయోగపడతాయని భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.